అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 11,062 పోస్టుల నియామకానికి అయితే నోటిఫికేషన్ అయితే బయటకు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే అనేక ఇబ్బందులు అయితే పడడం జరిగింది. అనేక మంది నిరుద్యోగ యువకులకు అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న నేపథ్యంలో అయితే ఇప్పుడైతే చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది టీచర్స్ అయితే ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో అయితే ఏదైతే విద్య అయితే అందిస్తున్నారు. అసలు వీటికి సంబంధించి అసలు డిఎస్సికి సంబంధించి మీరు ఏం చెప్తారని ఒకసారి వారి మాటలు తెలుసుకొని సార్ చెప్పండి. ప్రధానంగా అయితే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపు 11,062 పోస్టుల నియామకానికి అయితే ప్రభుత్వం నుంచి అయితే జీవో జారీ చేయడం జరిగింది. బయటకి అయితే రావడం జరిగింది. చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తారు. అసలు ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 11,062 పోస్టులతో మెగా డిఎస్సి అనేటువంటి ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది వేచి చూస్తున్నారు. డిగ్రీ బీఈడి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా, మరి ప్రిపరేషన్ అవుతే బాగుంటుంది. నిరుద్యోగుల్లో ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వము 5,089 పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది. అయితే దీనికి సుమారు 1,45,000 పైచీలకు దరఖాస్తులు రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. చేసుకున్నటువంటి వాళ్ళు అయితే ఆ నోటిఫికేషన్ని రద్దు చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి మళ్ళీ 11,62,000 పోస్టులతోని, అంటే గత ప్రభుత్వం 5,089 అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు 4,957 పోస్టులు, 1,016 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అన్నీ కలిపేసి 11,062 పోస్టులతోని కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషము. అయితే సబ్జెక్టుల వారికి తీసుకుంటే ఇందులో 5,089 హెచ్జిటి పోస్టులు అని చెప్పండి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అని చెప్పంటాం. 2,629 పోస్టులు స్కూల్ అసిస్టెంట్, 727 ఎల్పిజి అంటే ఎల్పి లాంగ్వేజ్ పండిట్ అని చెప్పంటాం. 182 పీఈటీ ఉన్నాయి. తర్వాత 1,016 స్పెషల్ టీచర్ టెస్ట్ అంటే స్పెషల్ టీచర్స్ అని మొత్తంగా కలిపి 11,062 టీచర్ పోస్టులతోని మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు దరఖాస్తు వాళ్ళు ఇప్పుడు చేసుకోవాల్సిన పని ఏం లేదు. కొత్తగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. సబ్జెక్టుల వరకు చూస్తే మాత్రము స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ ఏమవుతుందంటే బీఈడి చేసినటువంటి వాళ్ళు హెచ్జిటి పోస్ట్ రాయడానికి అవకాశం లేదు. ఓకే అండి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి టెట్ కావచ్చు, అంతేకాకుండా కొంతమంది అయితే ఈ మధ్య కాలంలో అయితే వచ్చిన బయటకు వచ్చిన విద్యార్థులు అయితే ఉన్నారు కదా, టెట్ వేసి ఇది వేస్తే బాగుందని అయితే కొంతవరకు చెప్తున్నారు. అంతేకాకుండా 21,000 పోస్టులు వేయాల్సింది 11,000 పోస్టులు అయితే వేసారు టీచర్స్ అయితే చెప్తున్నారు. అంటే వేస్తారు. దీని క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించి అర్హతలు ఏంటి, ఎలా ఉంటుంది? ఇందులో మనకు హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అని చెప్పేసి సెకండ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్కు బోధించేటువంటి టీచర్స్ని హెచ్జిటి అని చెప్పంటాం. ఇందులో 5,089 పోస్టులకి వేశారు. ఈ బీఈడి అని చెప్పంటే డిగ్రీ తర్వాత బీఈడి చేస్తారు, అంటే అందరూ చేయొచ్చు కామన్గా. వీళ్ళు ఏంటంటే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అని చెప్పండి. బీఈడి చేసినటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మాత్రమే రాయొచ్చు. ఇక టీటీసీ చేసినటువంటి వాళ్ళు మాత్రము హెచ్జిటి పోస్టులకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే సార్, చెప్పండి. అంటే ఇంకా దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే 11,000 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది కదా, అంటే ఇంకేం చెప్తారంటే ఇంకా ఎలా ఉంటే బాగుండేది? కొంతవరకు అయితే ఒక వైపు నుంచి అయితే వ్యతిరేకత సందేహం వస్తుంది. కొంతమంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో చూసినట్లయితే ఇప్పుడైతే చాలా వరకు అయితే నిరుద్యోగ యువకులకు అయితే లబ్ధి చేకూరుతుందని అయితే అందరూ భావిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఇప్పుడు టెట్ పెట్టి డిఎస్సి పెడితే బాగుండేది. ఎందుకంటే కొత్తగా బీఈడి అయిపోయిన వాళ్ళు కావచ్చు, డిఈడి అయిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే చాలా బాగుండేది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత డిఎస్సి అనేది పడ్డది కనుక దానివల్ల ఖచ్చితంగా టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి వయసు పరిమితి కావచ్చు, అంటే ఎలా ఉందండి? ఓకే, వయో పరిమితి ఎలా ఉంది అంటే 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. అయితే క్యాస్ట్ వైజ్ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మాకు బీసీ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది సార్. 51 సంవత్సరాల వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రోజుల తర్వాత ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిరుద్యోగుల్లో ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ మీద కూర్చుంటారు. ఖచ్చితంగా జాబ్ కొట్టాలని చెప్పేసి ఒక కసి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత డిఎస్సి పడింది కాబట్టి. అంతేకాకుండా ఒకటి ఏంటంటే ఇక్కడ సబ్జెక్టు వారిగా తీసుకుంటే ఏంటంటే మాకు
సోషల్కి రాజన్న సిరిసిల్ల అంటే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లానేమో ఖమ్మం 176 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, అక్కడ ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో మేజర్గా 158 ఉన్నాయి. మన రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వచ్చేసరికి 56 పోస్టులు ఉన్నాయి సార్. అంటే సబ్జెక్టు వారీగా సుమారుగా 10 పోస్టులు రావచ్చు ఒక సోషల్కి. ఇప్పుడు నేను సోషల్ సార్, నాకు 10 పోస్టులు వస్తాయి కావచ్చు, చెప్పలేము. అంటే ఒక 3-4 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి పూర్తి గైడ్లైన్స్ అనేది వస్తుంది. దాన్ని బట్టి ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు వస్తాయి అనేటువంటి ఒక క్లారిటీ అనేది వస్తుంది. మేలో జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీన్ని ఈసారి మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఆన్లైన్లో నిర్వహించేటువంటి అవకాశం ఉంది. CBT కంప్యూటర్ బెస్ట్ ఎగ్జామ్ అని చెప్పండి. సో 10 రోజుల పాటు ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సి ఎగ్జామ్ని 10 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తారు, రోజువారీ సబ్జెక్ట్. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు అంటే ఎలా ఉంటే బాగుంటుంది, అంటే మెటీరియల్ కావచ్చు అంటే ఎలా అనిపిస్తుంది, అంటే ఎలా ప్రిపరేషన్ అయితే బాగుంటుంది సార్? అంటే ఇప్పుడు అయితే చాలా మంది అయితే కొత్తగా అయితే వస్తున్నారు కదా, సార్ ఇప్పుడు 6th క్లాస్ నుండి 10th క్లాస్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రము 6th నుంచి 10th ఇంకా పైన ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అకాడమీ పుస్తకాలు ముందుగా ప్రిపేర్ అయి ఉంటే చాలా మంచిది సార్. ఎందుకంటే మెయిన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ని 6th నుంచి 10th క్లాసు పైన ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ప్రిపేర్ అయితే చాలా మంచిది సార్. ఖచ్చితంగా వాళ్ళు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది సార్. ఓకే మేడం, చెప్పండి అంటే ఏం చెప్తారంటే ఇప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ ప్రారంభించారు. కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి సైతం అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ప్రతి ఒక్కరికి అయితే మంచి సువర్ణ అవకాశం అని అయితే వీరు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.